అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి, మున్సిపల్ చైర్మన్. ఈ రోజు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రామచంద్రపురం పట్టణ ప్రజలందరూ శానిటేషన్ వర్కర్స్ ఎంతో సైనికులు ఏ విధంగా మనకి ఎన్నో కష్టాలకి వచ్చుకుని పంచుకుంటున్నారు. అటువంటి మన ఇండియాలో మొత్తం శానిటేషన్ వర్కర్లు వారి కృషితో ఒకరోజు శానిటేషన్ వర్కర్లు కానట్లయితే మన మొత్తం ఇదంతా కూడా మనకు ఇంత ఆరోగ్యంగా మనం ఇలా ఉన్నాము అంటే ముఖ్యంగా మెయిన్ కూడా శానిటేషన్ వర్క్ వారికి ఈ రోజు గవర్నమెంట్ నుంచి బట్టలు, ఆయిల్, చెప్పులు అన్ని గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది. ఈ రోజు వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే శానిటేషన్ వర్కర్ కి సహకరించండి. చాలా లిమిటెడ్ వర్కర్స్ ఈ రోజు మనకు ఉన్నారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా శుభ్రంగా క్లీన్ గా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో ప్రతిదీ వర్కర్ మీదే బాధ్యత పెట్టకుండా మనకు మనంగా స్వచ్ఛందంగా ఉందాం. మన రామచంద్రపురాన్ని, మన స్టేట్ ని, మన దేశాన్ని స్వచ్ఛందంగా ఉండే విధంగా కృషి చేద్దామని మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. 77వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు రామచంద్రపురం మున్సిపాలిటీ ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రపురం పట్టణంలో ప్రజలకు సేవలు అందించేటువంటి ఎవరైతే పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి బట్టలు, సబ్బులు, కొబ్బరి నూనె, చెప్పులు ఏదైతే ఉన్నాయో వాటిని ఉన్నటువంటి స్టాట్యూటరీ నార్మ్స్ ప్రకారంగా వాళ్ళు పంపిణీ చేయడం జరిగింది. వచ్చే ఆగస్టు ఏదైతే ఉందో ఆగస్టు 15 నాటికి ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వడం కోసం అని చెప్పేసి మన కౌన్సిల్లో అమౌంట్ పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది కౌన్సిల్ ఇంకొక 2-3 నెలల్లోకి వచ్చింది కాబట్టి ఆఖరి పీరియడ్. ఈ లోపల ఎంత మ్యాక్సిమం ఏవైతే ముఖ్యమైనటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా అందరూ పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే మన ఏదైతే రోజువారీ చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా మీలో ఎవరైనా సరే హోమ్ కంపోస్టింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మున్సిపాలిటీ నుంచి ఎంతో కొంత మొత్తం ఇన్సెంటివ్ ఇవ్వడం కోసం కూడా ప్రతి నెల ఇన్సెంటివ్ ఇవ్వడం కోసం కూడా చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మున్సిపల్ కార్యాలయాన్ని కానీ అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ సంప్రదించవలసింది కోరుతున్నాను. మన ఊరు శుభ్రంగా ఉంటే కనుక మన ఊరు మిగిలినటువంటి 123 మున్సిపాలిటీలకి కూడా ఆదర్శంగా నిలుస్తుంది. ఈ విషయాన్ని గుర్తించుకోవాల్సిందిగా అందరికీ మనం చేస్తున్నాం.